బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఏపీలో మళ్ళీ పెట్రోల్ డీజిల్ టెన్షన్ మొదలైంది. ఇక్కడ షాకింగ్ సంఘటన ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు డీజిల్ అయిపోయిందని చెప్పి నడి రోడ్డు మీద ప్యాసింజర్ వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర అర్ధరాత్రి సమయంలో నడి రోడ్డు మీద ప్యాసింజర్లు వదిలేసి వర్మ ట్రావెల్స్, గుర్తుపెట్టుకోండి ఇది వర్మ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఆ బస్సును అక్కడ వదిలేసి పరారైపోయాడు. ప్రయాణికులు క్వశ్చన్ చేయడంతో అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి పాలకొల్లు వెళ్తోంది ఈ బస్సు. యాజమాన్యానికి అంటే అక్కడ వర్మ ట్రావెల్స్ మేనేజ్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు కూడా పట్టించుకోలేదట. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అటు డ్రైవర్ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తే డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సుమారుగా 5 గంటల పాటుగా నడి రోడ్డు మీద అర్ధరాత్రి చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. నైట్ అర్ధరాత్రి నుంచి సుమారుగా తెల్లవారుజాము వరకు కూడా ఆ రకంగా అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చింది. అరే పనికి మాల, నాకు అర్థం కాదు, నిజంగా డీజిల్ పెట్రోల్ లేదనుకుంటే బంద్ చేసుకోండి, ట్రావెల్స్ బంద్ చేసుకోండి. నడి రోడ్డు తీసుకొచ్చిన తర్వాత మధ్యలో ఆగిపోయింది అంటే అదొక చిన్న సైకిలా బైక్ దోసుకోవడానికి, బస్సు కదా. చూడండి ఎంత యథేచ్ఛగా నడి రోడ్డు మీద ఆపేసి వెళ్ళిపోయాడు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజంగా ఈ వరుస ప్రమాదాలు కానీ ఇటువంటి నిర్వాకాలు విన్నప్పుడల్లా నిజంగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నాయి, డబ్బులనే మదంతో కొట్టుకుంటున్నాయి. సేఫ్టీ ఉండదు, వాళ్ళు బస్సులు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు, ఇక్కడ ట్యాక్స్ కట్టరు, ఇష్టం వచ్చినట్టుగా నో పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేస్తారు. హైదరాబాద్ రోడ్డు మీకు వచ్చిన తర్వాత నైట్ 10 దాటిందంటే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుక్కట్పల్లి ఆ మీదుగా నడుచుకుంటూ వెళ్ళాలన్న భయమే. ఎవడొచ్చి ఎక్కడ టక్కర్ కొట్టేస్తాడు, ఎక్కడ ఢీ కొడతాడు అని చెప్పి భయం అయిపోయి రోడ్ల మీద ఈ హైదరాబాద్ గల్లీల రోడ్ల మీద అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఈ వైపుగా ఎల్బీ నగర్ నుంచి ఈ మెయిన్ రోడ్ ఆ బస్సులు వచ్చే వైపు మొత్తం కూడా నడి రోడ్డు మీద 50-60 స్పీడ్తో వెళ్తుంటాయి బస్సులు. మరి కనీసం ఒక సైడనే కాదు, కంప్లీట్ బ్లాక్ చేస్తే అటువైపు బస్సు ఇటువైపు బస్సు. సో కంప్లీట్గా ప్రైవేట్ ట్రావెల్స్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఇటువంటి సమస్యలు ఇంకా శృతిమించిపోయే అవకాశం ఉంది. ఒకసారి స్పాట్లో ఆ డ్రైవర్తో వాగ్వాదం దిగుతున్నారు ప్యాసింజర్స్ అంతా కూడా. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మహిళలందరూ రోడ్డు నిలబెట్టారు కదా, ఎవరు తెలియకూడదు సంబంధం లేదు. అక్కడే మా తిప్పలు మేము పడతాం కదా, ఇంటికైనా పోతాం. ఇంకొక గంట పెరిగితే ఎంత పెరుగుతుంది? బండి మీటర్ పని చేయట్లేదు, ఏమంత 1000 లక్షలు కొనుక్కున్నా బండి మీటర్ పని చేయదు. ఎవడో అన్నా కూడా ఇందాకేం చెప్పు, ఇప్పుడు ఏం చెప్తాడు నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు తీసుకుందని చెప్తున్నాడు. మళ్ళీ అంట ఏదో సమాధానం డ్రైవర్ చెప్తోంది. యాజమాన్యానికి ఫోన్ చేస్తే నాకు తెలియదని సంబంధం లేదన్నారంట. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పుడు డ్రైవర్ అక్కడికి వచ్చాడంట. వచ్చి మీటర్ పని చేయట్లేదు సార్, నేను చూసుకోలేదు, మర్చిపోయానన్నాడంట. ఇది సమాధానమా? 40-50 మంది ప్రయాణికులు, మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా దానికి సమాధానం చెప్పేది ఎవరు? మరీ నిర్లక్ష్యం, కొవ్వే కొట్టుకుంటున్నాయి ఈ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం మొత్తం కూడా. పెద్ద బడాబాబులు లేకపోతే రాజకీయ ప్రమేయం కలిగిన వ్యక్తులు ఈ ట్రావెల్స్ నడుపుతూ ఉన్నారు. వాళ్ళంతా కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఎంత నిర్లక్ష్యమైన సమాధానం చెప్పండి. ఆ ప్లేస్లో మీరే కనుక ఉండుంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నడి రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో డీజిల్ అయిపోయిందని చెప్పి అక్కడ బస్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్ బస్ వదిలేసి అక్కడ నుంచి జంపిగా. పోనీ యాజమాన్యం కాల్ చేశారు, వర్మ ట్రావెల్స్ యాజమాన్యం కాల్ చేస్తే మాకు సంబంధం లేదన్నారంట. సో ఈ వరుస ప్రమాదాలు, ఇటువంటి నిర్లక్ష్యపు సంఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అంటేనే చీ అని ఉమ్మేసే రకంగా మారిపోతున్నాయి. మా ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ సంఘటన జరిగింది చాలా ఒక రకంగా ఇది అర్ధరాత్రి సమయంలో అంత మంది పబ్లిక్ని అక్కడ వదిలేసి వెళ్ళారంటే నిర్లక్ష్యమే కాదు, ఇంకా చాలా పెద్ద పదాలు కూడా ఉపయోగించవచ్చు. అటువంటి ఒక నిర్లక్ష్యం కనబడుతోంది ఈ ట్రావెల్స్ యాజమాన్యాన్ని. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు,
ఇంకేదైనా ఎమర్జెన్సీ రావచ్చు, నడి రోడ్డు మీద వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంటే అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏందనేది. ఎటకెలకి 5 గంటల పాటు అక్కడ వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రావెల్స్ యాజమాన్యం ఇంకొక ఆల్టర్నేట్ చూపించిందా, లేదంటే అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందా వాళ్ళు? మొత్తం మీద అయితే మనకు ఈ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన నిజంగానే పెట్రోల్ ఇబ్బందులు ఎంత దూరం నడుస్తుందో అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వరుసగా 2 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు రోడ్ల మీద నానా యాగి చేస్తున్న పరిస్థితి. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని పెట్రోల్ బంకులు యథేచ్ఛగా డీజిల్ పెట్రోల్ ని యథేచ్ఛగా బ్లాక్ లో అమ్మేస్తున్నారు. ఇక ఈ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి పాలకొల్లుకి బయలుదేరిన వర్మ ట్రావెల్స్ అది విజయవాడ మీదుగా వెళ్ళాలి. అది తెల్లవారుజామున 2:30-3 గంటలకి హైదరాబాద్ చేరుకుంటుంది. పాలకొల్లుకి 6:30 ఆ ప్రాంతానికి రైట్ టైంలో చేరాల్సిన పరిస్థితి. అయితే తెల్లవారుజామున 2:30-3 గంటలకి ఇబ్రహీంపట్నం చేరుకోగానే ఆ బస్సు డ్రైవరు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను వదిలేసి వాడు అక్కడి పాటికి వాడు జంప్ అయిపోయాడు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు 35 మంది ప్రయాణికుల్లో దాదాపుగా ఒక 12 మంది ప్రయాణికులు విజయవాడ వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఇబ్రహీంపట్నం బస్సు ఆగింది, సరే ఏదైనా టీ తాగడానికో లేకపోతే ఇంకో దానికో ఆగుంటాడులే అని వాళ్ళు అనుకుంటున్నారు. వాడి పాటికి వాడు డ్రైవరు బస్సు సైడ్ లో ఆపేసి వాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు దాదాపుగా ఒక అరగంట సేపు వెయిట్ చేశారు. ఇంకేంది మరి కాసేపట్లో విజయవాడకు వస్తుంది అనుకున్న ప్రయాణికులు మేము ఇంకొక 10 నిమిషాల్లో విజయవాడలో దిగుతాం కదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పాలకొల్లు వెళ్లే వాళ్ళు సర్లే వీడు ఏదో ఉదయాన్నే టీ తాగడానికో లేకపోతే ఇంకో దానికో దిగుంటాడులే అని ప్రయాణికులు అనుకుంటున్నారు. దాదాపుగా గంట అయింది, 2 గంటలైంది, ఎవరు సమాధానం చెప్పకపోవడంతో ఒకసారిగా ఆ డ్రైవర్లకు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తే ఆ డ్రైవర్ ఫోన్ ఎత్తాడు. ఆ పక్కన ఉన్న ఇంకో డ్రైవరు అక్కడ సెకండ్ హ్యాండ్ వాడు క్లీనర్ అనుకుంటా, వాడు నాకేం సంబంధం లేదు, డ్రైవర్ వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అనేది వాడు. సో ఇది దాదాపుగా 5 గంటల పాటు ఈ నరకయాతన సంభవించింది. ఇది ఇబ్రహీంపట్నం పోలీసులకి సమాచారం వచ్చింది. ఇబ్రహీంపట్నం నుంచి సిపికి విజయవాడ సిపి కూడా దీని మీదకి సమాచారం రావడం, ఆయన వెంటనే స్పందించడం, అసలు ఏంటి ఎందువల్ల బస్సు ఆగిపోయింది, వాళ్ళు పాలకొల్లుకు వెళ్లాల్సిన వాళ్ళు ఎందుకు రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చూస్తే తీరా డీజిల్ లేదు అనేది చివరి. సో దాదాపుగా 5 గంటల పాటు వాళ్ళు నరకయాతన చూసిన పరిస్థితి. అసలు కనీసం యాజమాన్యం కావచ్చు లేకపోతే వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే ఆర్టీఏ అధికారులు కనీసం స్పందించడం, అక్కడికి రావడం, ఏం జరిగిందో చూసుకోవాలి. వాళ్ళు కనీసం బస్సులకి పర్మిట్లు ఇచ్చేటప్పుడు లేకపోతే డామ్స్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి, వాళ్ళు ఎవరు ప్రాంతానికి రాలే. చివరకు అక్కడ ఇబ్రహీంపట్నం పోలీసులు సిపి చొరవతో వాళ్ళు అక్కడికి చేరుకోవడం, సిపి ఏంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని చెప్పి మరి డీజిల్ లేకుండా మరి బస్సును ఎటా తీసుకొని వచ్చాడు అంత దూరం నుంచి, మరి అక్కడ చూసుకోవాలి కదా అంటే వాడు నాకు సమాధానం చెప్తున్నాడు. అధికారులు అదే అడిగితే వాడు చెప్పే సమాధానం ఏంటంటే మీటర్ పని చేయట్లేదు. మీటర్ పని చేయకపోవడం ఏంటో బాబు, నీకు ఎంత ఒక అంచా ఉంటది కదా, విజయవాడకి ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించాలి, లేదు పాలపల్లికి పోయే లోపల ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించుకోవాలి, నీ బండి కండిషన్ ఎంత, నీ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చూసుకునే పరిస్థితి. కానీ ఎంతవరకు పెట్రోల్ ఉందో అంతవరకు తీసుకుపోయి రోడ్ల మీద డబ్బులు వసూలు చేశాడు, అది వదిలేదు. చివరికి ఇబ్రహీంపట్నం పోలీసులు 50 లీటర్ల డీజిల్ ని బస్సులు పోయించి, అంటే డబ్బులు వీళ్ళే పెట్టి 50 లీటర్ల పెట్రోల్ డీజిల్ బస్సులు పోయించి పాలకొల్లుకి మళ్ళీ ప్రయాణికుల్ని పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే పెట్రోల్ పూర్తిగా డీజిల్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక పోలీసులు బలవంతంగా పెట్రోల్ బంకులోకి వెళ్ళి 50 లీటర్ల డీజిల్ తీసుకొని ఈ బస్సులో పట్టించి తర్వాత పాలకొల్లుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ పాలకొల్లుకి దాదాపుగా ఇందాకే 12 గంటల ప్రాంతంలో అందరూ చేరారని ఒక సమాచారం అయితే ఉంది. కానీ ఓవరాల్ గా కానీ చూసుకుంటే ఇక్కడ పోలీసులు కానీ ఈ వ్యవహారం మీద పట్టించుకోకపోతే ఇబ్రహీంపట్నం పోలీసులు వీళ్ళు అసలుకి రాత్రంతా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి, ఎవరి పాటికి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవాలి. విజయవాడ వాళ్ళు అక్కడికి దిగి అక్కడి నుంచి ఏదో ఆటోనో ఏదో పట్టుకుని వాళ్ళందరూ విజయవాడ స్టేషన్ కి చేరుకున్నారు తమ గమనిస్తున్నానికి. పాలకొల్ల వాళ్ళు రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి. చిన్న పిల్లలు ఆడవారు వీళ్ళందరినీ
ఇక్కడ దారిలో వదిలేసి వెళ్ళిపోతే కనీసం యాజమాన్యం రెస్పాన్స్ కూడా కాలేదు. మనకి ఫోన్ చేసి ఎగ్జాక్ట్ అండి, యాజమాన్యానికి కూడా అక్కడ ప్రయాణికులు కాల్ చేస్తారు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదు అన్నారంటే ఒక మహిళ అక్కడ డ్రైవర్ పై ఆగ్రహానికి గురవుతోంది. అంటే బస్సు బుక్ చేసుకుంది వాళ్ళ దానిపైన, యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం అంటే ఎలా చూడాలి దీన్ని? ఎలా ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రైవేట్ యాజమాన్యం అనేది చూడాలి. బస్సులు తగలబడిపోతున్నా పట్టించుకోరు, బస్సులు బూడిదైపోతున్నా పట్టించుకోరు. ఆ డిపార్ట్మెంట్ రవాణా శాఖ ఎందుకు పనిచేస్తుందో అర్థం కాదు. ఆ శాఖలో ఎప్పుడు చూసినా కాంట్రవర్సీస్ వస్తాయి. శాఖ మంత్రిగా ఉన్న రాంభూపాల్ రెడ్డి ఆయన కూడా ఇదే వ్యవహారంతో ఉంటున్నారు. ఆయన సీరియస్ గా వ్యవహారం చేయట్లేదని ఒక విమర్శలు వస్తున్నాయి. శాఖ మీదనే పూర్తిగా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, చివరికి పోలీసులు పట్టించుకొని పోలీసులు పెట్రోల్ ని డీజిల్ ని పట్టించి అది కూడా అక్కడ సిపి వ్యవహారంతో ఆయన టేకప్ చేయకపోతే ఈ కేసు ఇంకో రకంగా ఉండిపోయేది. రాత్రి దాకా వాళ్ళ అవస్థపడి ఆ బండి అట్టే ఆగిపోయి ఉండేది. వాళ్ళు నానా అవస్థలు పట్టించుకునేవాడు లేదు, వాళ్ళ పాటికి వాళ్ళు అరుచుకొని ప్రయాణికులు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం రవాణా శాఖ వ్యవస్థ మీద ఈ ట్రావెల్స్ కావచ్చు, ట్రావెల్స్ నడిపే వాళ్ళకి కావచ్చు, అందులో పనిచేసే వాడికి ఎవరికి కూడా భయం లేదు. ఫస్ట్ పాయింట్, ఆ భయం లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అసలు కనీసం రెస్పాండ్ కావాలి కదా. సరే పెట్రోల్ లేదు ఒక అరగంటలో అన్న పెట్రోల్ తెచ్చిస్తాం, అసలు పెట్రోల్ లేకుండా కూడా ఎందుకు బయలుదేరాడు అక్కడి నుంచి? బస్సు ఆపేయాల్సింది కూడా, ఎందుకు నా దగ్గర పెట్రోల్ లేదమ్మా ఆపేస్తున్నానని ఆపుకోవాల్సింది. అంటే ఇక్కడ ఏం లేదు, ఎక్కడ కలెక్షన్స్ వస్తే ఆ డబ్బులు వసూలు చేసుకోవడం, ఆ డబ్బులతోనే పెట్రోల్ గుర్తించుకోవడం, ఆ బస్సులతోనే వెళ్ళడం. ఒకవేళ దారిలో ఇక్కడంటే ఓకే ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ దొరికింది ఆగింది బస్సు, అట్లీస్ట్ అక్కడ జనాలకి ఎవడో ఒకడు సపోర్ట్ చేసే వ్యక్తులన్నా దొరుకుతారు. ఏదో మిడ్ నైట్ లో ఎక్కడో ఒక ధర ఒక అడవి లాంటి ప్రాంతంలో బస్సు ఆగిపోతే కనీసం సమాచారం ఎట్లా తెలుస్తుంది? కనీసం అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇంత పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనీసం మాట పలకరించే వ్యవస్థ కూడా ఉండదు. కానీ ఎక్కడో కొంత రవాణా శాఖ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నడి రోడ్డు పైన డీజిల్ లేదని చెప్పి ట్రావెల్స్ బస్, వర్మ ట్రావెల్స్ బస్ నడి రోడ్డు పైన ఇబ్రహీంపట్నం దగ్గర 40 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ బస్సును అక్కడ వదిలేసి డ్రైవర్ పరార్. అర్ధరాత్రి సమయంలో యాజమాన్యానికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదంటున్నారు, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. 4-5 గంటల పాటు అక్కడే ఉండి వాళ్ళు ఓపిక నశించిపోయి పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు వచ్చిన తర్వాత డ్రైవర్ని పట్టుకొచ్చి సుమారుగా మళ్ళీ పోలీసులే స్వయంగా 50 లీటర్ల డీజిల్ ఇచ్చి ఆ బస్సును అక్కడి నుంచి పంపించేశారంట. సో ఇటువంటివి మారాలంటే అయితే ప్రభుత్వంలో కొంత దీనిపై అలసత్వం వీడాలి. రాజకీయ ప్రముఖులనో లేకుంటే వ్యాపారవేత్తలనో వాళ్ళ వ్యాపారాలను కొనసాగించడం కోసం ట్రావెల్స్ని పెట్టి నడిపిస్తూ ఉంటే వాళ్ళపై ఉక్కుపాదం మోపాలి. లేదు అంటే మీరు నేను మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రకంగా ప్రమాదాలకు గురయ్యేటువంటి ట్రావెల్స్ కానీ, ఇటువంటి పిచ్చి వేషాలకు వేసేటువంటి ట్రావెల్స్ కానీ ఆ బస్సులను బుక్ చేయడం ఆపేయండి. ఉదయం ఇన్సిడెంట్ చూసారు మీరు, ఆ ఇన్సిడెంట్లో ఉన్నటువంటి ఓ ట్రావెల్స్ బస్ కూడా ఇదే రకంగా ప్రమాదానికి గురైంది. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక లారీ కంటైనర్ ఢీకొట్టింది. ఆ తర్వాత ఈరోజు ఇదే మళ్ళీ పాలకోలు వెళ్ళేటువంటి బస్సులో సో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రెడ్ రోడ్డు పైన మనుషులను ఉదేశి వెళ్ళిపోయింది. సో వర్మ ట్రావెల్స్ బస్ ఇది. ఈ వర్మ ట్రావెల్స్ని గుర్తుపెట్టుకోండి. నిర్లక్ష్యానికి డెఫినెట్గా వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఈ వర్మ ట్రావెల్స్ బస్సు పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మీరైతే ఏం చేస్తారు? అట్ ది సేమ్ టైం మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి వాటిని కొంత తగ్గించొచ్చారంటే మనం వాళ్ళకి బిజినెస్ చేయడం ఆగిపోవాలి. అప్పుడు మాత్రమే డెఫినెట్గా వాళ్ళు దారికి వస్తారేమో. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, స్పాట్లో ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతోంది, ఆ వీడియో చూద్దాం. చెప్పప్పుడు ఏం చెప్తాను నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు, డీజిల్ ఉందని చెప్పాను. డీజిల్ ఉంది వాళ్ళకి ఏం చెప్పప్పుడు ఏం చెప్తాను నువ్వు? ఇప్పుడు మీటర్ పని చేయట్లేదు, డీజిల్ ఉందని చెప్పాను. డీజిల్ ఉంది వాళ్ళకి మీటర్ పని చేయట్లేదు.